మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద అమరావతికి సంబంధించి ఆయన ఒపీనియన్ చెప్తూ అసలు ఇన్ని వేల ఎకరాల భూములు అనవసరం వేస్ట్ అది ఇది అని చెప్పి అంటాడు. ఇప్పుడు ఒక పక్కన జరుగుతున్న క్వాంటమ్ వ్యాలీ అని కానీ లేకపోతే అమరావతిలో సిఆర్డీఏ శాశ్వత భవన నిర్మాణం కానీ రైతులకు ఇవ్వాల్సిన వాళ్ళ వాటాలు కానీ ఇన్ని చూసుకుంటే మళ్ళీ భూములు సేకరించడం అనేది తప్ప. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వెంటనే రైతుల మీద ఇంత ప్రేమ కలిగింది ఆయనకి? అసలు ఆయనకి రైతుల మీద ప్రేమ కాదు, రైతులంతా నాశనం అయిపోయి తెలివి లేకుండా జనం ఉంటే ఆయన కోట్లు పడతాయి. జనానికి తెలివి పెరగకూడదు. అమరావతి డెవలప్ అయితే జనం అవేర్నెస్ పెరిగిపోతే ఆయన పట్టించుకునేవాళ్ళు లేరు. నువ్వు క్వాంటమ్ వ్యాలీ అనేది కొత్త పదం చెప్పావు, అసలు దానికి తెలుగులో అసలు ఆయనకు అర్థం తెలియదు. ముందు ఆయనకి అది చెప్పు, క్వాంటమ్ వ్యాలీ అంటే అక్కడ ఏముంటుంది, దానివల్ల ఏమవుద్ది, ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి అనేది ఆయన చెప్తే తెలుసుకుంటాడు. ఆయనకి మీరెవరు చెప్పరు, ఏదో క్వాంటమ్ వ్యాలీ అంటే ఏదో అదేదో బొమ్మ కావాలే అనుకుంటున్నాడు ఆయన. అదొకటి ఆయన జాగ్రత్తగా చెప్పండి. ఎవడు అసలు చెప్తే వింటాం కాదు, వీడియో తీసి పెట్టడం తప్పితే మనకి ఆడి ప్రోగ్రామ్ కూడా జనంలో మిమ్మల్ని అందరిని పిలిచి పెట్టుకోవచ్చు కదా. ప్రెస్ నోటు పిలవండి అందరినీ, నేను ప్రెస్ నోట్ ఇస్తాను పలానా రోజు అని చెప్పు, వస్తారు అందరూ. సాక్షి వాడు, ఆ ఎన్టీవీ వాడు, టీవీ అయినాడు, ఆ పనికి మాలిన ముగ్గురు తప్పితే ఎవరు ఉండరు కదా అక్కడ. వాళ్ళు కూడా ఎవరు క్వశ్చన్ లేరు. క్వశ్చన్ లేకుండా కాదు ప్రెస్ మీట్ ఎందుకు? ఇంకా జనం అడిగిందని ఇంకా ముంపు ప్రాంతం అని అదేదో వాటర్ ఉందని ఇప్పుడు తీసుకొచ్చి విజయవాడ గుంటూరు అదేమన్నా చిన్న చిన్న వస్తువు. ఈ పాయింట్ చెప్పాలి. అసలు సముద్ర గర్భం అంటే ఏందో ఆయన తెలియదు, సముద్రం తీర ప్రాంతం అంటే ఏందో తెలియదు. అమరావతి సముద్ర గర్భంలో ఉందంట. అసలు సముద్రం గర్భం అంటే ఏంది? అది సముద్ర గర్భము కాదు, తీర ప్రాంతం కాదు, అది కూడా దాటి ఉంది. అది తెలుసుకోవాలి. అది తెలియకుండా మాట్లాడతాడు. ఇప్పుడు వాళ్ళ జనమే అతన్ని చీకొడుతున్నారు, అది తెలియట్లే. ఆయన ఈ 11 కాదు, నెక్స్ట్ టర్మ్ ఆయనది డౌట్, ఆయన సీట్ డౌట్, గెలవడు, క్వశ్చన్ లేదు, డౌట్ ఆయనదే. ఇంత జరుగుతున్నా ఇంత తెలుసు అంటే ప్రతిదీ కూడా ప్రజలంతా కళ కనబడుతుంది, అరచేతిలో మొత్తం అంతా కనబడుతుంది ప్రపంచం అంతా. అయినా కూడా మళ్ళీ నేను వస్తాను, ఒక్కొక్కటి సంగతి తెలుస్తాను, ఒక్కొక్కరిని ఎండగడతాను అని జనాన్ని భయపెట్టడానికి యాడికి ఆయన వచ్చేది. ఆయన ఎవరన్నా వస్తున్నారు, ఆయన వస్తే బిర్యానీ ప్యాకెట్ ఇస్తే తప్పితే ఎవరు వస్తున్నారు? ఆయన కేసీఆర్ వాళ్ళ అబ్బాయి పంపించారు. వీళ్ళిద్దరు పెద్ద దొంగలు, గజ దొంగలు. ఆయన పంపిస్తే వచ్చారు వాళ్ళు, కాసేపాటు ఊరేగి వెళ్ళిపోయారు వాళ్ళు. కేటీఆర్ కొమ్మ వస్తే వైసీపీ జెండాలు, వెళ్తే అక్కడ వైసీపీ జెండాలు. ఏంది అసలు ఇది? వాళ్ళిద్దరు మాకు సంబంధం లేదంటారు, ఇద్దరు మళ్ళీ ఒకటే. అంత మాయ, పెద్ద జగత్ కంత్రీలు. ఇప్పుడు ఆయనకి ఓట్లు లేవు, ఆయన సినిమా అయిపోయింది. 2 సార్లు గెలిచి దోచుకున్నారు ఆయన. అసలు వాళ్ళు ఒకప్పుడు ఏమీ లేని కేసీఆర్ మొన్న వాళ్ళ అమ్మాయి నాకు 2 లక్షల కోట్లు మా నాన్న వాటా రావాలంటుంది. ఈ వాటా 2 లక్షల కోట్లు అంటే ఎంత సంపాదించాడు ఆయన? వాళ్ళది మనకు అనవసరం. ఆ స్టేట్ గురించి వాళ్ళ వాళ్ళు చేస్తారు. ఆమె అడిగింది చెప్తున్నా. చివరిగా సరే, అంటే కలియుగ వైకుంఠ దైవం అందరికీ ఆయన అంటే అందరికీ భక్తే. ఇతర ప్రాంతాలు కాదు, ఇతర స్టేట్ల నుంచి కూడా వస్తారు. అలాంటి తిరుమలనే పదే టార్గెట్ చేసి మొన్న కూడా అక్కడ మందు బాటిల్స్ పడేసి ఆ తిరుమల అపవిత్రం అయిపోతుందని భూమన కరుణాకర్ రెడ్డి గారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆయనేమో అదేదో ఊరు అంటాడు, అదేదో లడ్డు అంటాడు, అసలు అదేదో అంటాడు. అసలు ఏంటి సార్ తిరుమల మీదే ఎందుకు వాళ్ళకంత ఇది? వాళ్ళు దోచుకున్నారండి తిరుమలని. ఒక్కొక్కళ్ళు ఎంత దోచుకున్నారో వాళ్ళకి తెలుసు కదా. ఇది బయటకు వస్తుంది ఒక్కోటి మెల్లిగా. ఎట్టన్నా గబ్బు పట్టిస్తే ఆగుతారేమోనని వీళ్ళేమో ఒకటి తోడుతుంటారు, వాళ్ళ బతుకులు బయట పెడుతుంటారు. మరి వాళ్ళు సేవ్ చేసుకోవాలిగా వాళ్ళ స్కిన్. అవి తెలిస్తే అసలు ఈ మాట్లాడుగా అసలు మళ్ళా పూలు చిన్నదా? దేవుడి దగ్గర ఎన్ని లక్షలు దోచుకోకపోతే 19 కోట్లు ఆ రాసిచ్చేటప్పుడు దేవస్థానం కమిటీ అప్రూవల్ తీసుకోవాలి. అదేమి లేకుండా ఆయన రాయటం ఈయన తీసుకోవటం. కరుణాకర్ చెల్లించాడు. ఈ నెల్లి శనీశ్వరుడు విగ్రహం దగ్గర నుంచి ఇదే వెంకటేశ్వర స్వామి విగ్రహం హారతి వెలిగించాడు కరుణాకర్ రెడ్డి మొన్న. అసలు ఆయన ఏడన్నా వెంకటేశ్వర స్వామి దేవుడికి హారతి ఇచ్చాడా? శనీశ్వరుడు విగ్రహం దగ్గర పెట్టాడు ఆ హారతి. అది ఆయన పిలిచి అడిగితే ఇది శనీశ్వరుడు విగ్రహం మద్రాసు ఆయన చేయించుకున్నాడండి, ఆయన చేయించుకుని ఆయన చచ్చిపోయాడు, మేము వెళ్తా ఇక్కడి నుంచి మమ్మల్ని వెళ్ళమన్నారు, శనీశ్వర విగ్రహం కదా నేను వదిలిపెట్టి వెళ్ళామన్నారు. శనీశ్వరుడు విగ్రహమో వెంకటేశ్వర స్వామి విగ్రహమో తెలియదు, ఆయన దానికి ట్రస్టీ చైర్మన్. చివరగా అంటే ప్రజలు ఇంకా నమ్ముతారు, మనం ఏం చెప్పినా కూడా 1కి 10 సార్లు అబద్ధాన్ని నిజం చేద్దామంటే ప్రజలు అంత అమాయకంగా ఉన్నారు. వాళ్ళకి తెలుసండి, ప్రజలు నమ్మరని కూడా తెలుసు. ఊరికేదో చెప్తా ఉంటే ఏదో వాడు దొంగ 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 అంటే 10 సార్లు కన్నా ఒకసారి నిజమేమో అనుకుంటారుగా అని చెప్తా ఉంటారు. జనం ఇప్పుడు నమ్మే స్థితి లేక వాళ్ళనే వీళ్ళు దొంగలు అంటున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆ పార్టీ నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎమ్మటి ఎవరు వస్తున్నారు? సీనియర్లు. ఆ రోజా ఒకటి, ఈయన ఆంబోతు రాంబాబు ఒకడు, ఇంకొక 2-3 తప్పితే ఎవరున్నారు?
ఎవరు లేడు వచ్చేవాడు. ఆయన సినిమా అయిపోయి ఇది జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఇన్నేళ్ళు అవుతుంది, ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు అందులో అమరావతిలో డెవలప్మెంట్ కోసమని కేటాయిస్తున్నారు, కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం కానీ వాళ్ళ బతులాడుకోవడం ఇంత చేస్తుంటే కనీస నైతిక బాధ్యత లేకుండా ఇంకా అమరావతి మీద ఆ విషయం కక్కడం ఎంతవరకు సమంజసం అంటే అది అంటే నీళ్ళలో ఉంది అమరావతి అని చెప్పి మాట్లాడారు. ఆయనకి అమరావతిలో రాజధాని ఉండటం అది ఇష్టం లేదు. మెయిన్ అది ఎందుకని అంటారు? ఎందుకు ఆయనకి ఏంటి అమరావతి రైతులు కానీ వాళ్ళు ఏం మోసం చేశారు, ఏం తప్పు చేశారు? వాళ్ళు ఓట్లేసి గెలిపించారు కదా 2019లో. ఆయన ఆస్తులు కూడబెట్టుకొని వైజాగ్లో ఏంటి అక్కడ సంపద సృష్టించుకోవాలని చెప్పేసి అటు కొట్టుకెళ్ళాలని చూస్తున్నాడు అంతే. అంతే తప్పితే వేరే ఏమీ లేదు. అది ఒక వ్యాపారం. అది అంటే కనీసం ప్రజలు తిరస్కరించారు, 11 సీట్లే ఇచ్చారు. గతంలో 151 ఇచ్చిన వాళ్ళు ఈ రోజు 11 ఇచ్చారంటే నువ్వు చేసిన వాటి వల్లే కదా, కనీసం ఆలోచన కూడా లేదంటారు. అది ఆ ఆలోచన ఏమీ లేదు. నేను డబ్బుతో మళ్ళీ నేను పదవికి రాబుచ్చుకుంటాను అనే అధికారంలోకి వచ్చేస్తానే కాన్షియస్ లో ఉన్నాడు కాబట్టి నాకు ఇట్లా బుద్ధి చెప్పారు ప్రజలు. 150 సీట్ ఇచ్చి 11 సీట్లు పడేశారంటే చీ అన్నారు అనే ఆలోచనే లేదు మడికి. మరి ఇంకా ఎలా మళ్ళీ నేను వస్తా పాదయాత్ర చేస్తా ఒక్కొక్కటి సంగతి. డబ్బు గోతాలు ఎదురుకేసాడు. ఆ డబ్బు ఖర్చు పెట్టి జనాలు ఎర్రాళ్ళు. ఇప్పుడు పెన్షన్ 4000 ఇస్తున్నాడు, 6000 అంట ఎత్తారు. అంతే అంతే. అంతేగాని డబ్బుతోనే అభివృద్ధికి తీసేవతలే తాకట్టు పెట్టి పారేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఈ పాటికి అడుగు తినే పరిస్థితి వచ్చేది. ఆడే వచ్చినాడు. అప్పుడే ఈ తాకట్టు పెడతా ఈ తాకట్టు పెడతా మా ఇష్టం అని చెప్పి అన్నాడు. అదేమంటే పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మలు వేసుకున్నాడు. ఎవడో ఆస్తుల మీద ఆయన బొమ్మలు వేసుకునేదండి. అది ఎక్కడన్నా ఉందా? పాస్ పుస్తకాలు ఇస్తున్నారా? ఇదే మంచిది. ఎవడు రైతు వాడిది పాస్ పుస్తకం, అంతేగాని మా పాస్ పుస్తకం ఏంది, నీ బొమ్మ వేసుకునేది ఏంది అంటే నా అనే లెక్కేగా. అవన్నీ ఏమి లేదండి. మొత్తం ఆంధ్రప్రదేశ్ ని అట్టడుగు ముంచే ప్రదేశంలోకి తీసుకొచ్చేవాడు ఈ పాటికి. ఏంటి ఆంధ్రప్రదేశ్ తాకడ పెట్టాడు. ఇక ప్రజల ఆస్తులు కూడా తాకడ పెట్టడానికి రెడీగా యుద్ధం సిద్ధం చేసుకోండి. ప్రజలు మేలు కొన్నారు. ఇప్పుడు ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇన్ని ఇబ్బందుల్లో కూడా, ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఓ పక్క సంక్షేమ పథకాలు ఇస్తా, మరోవైపు రోడ్లు డెవలప్మెంట్ చేస్తా, మరోవైపు పరిశ్రమలు ఉద్యోగాలు తేవాలని వీళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే ఈయన బాధ్యత లేకుండా నేను వస్తే 2 నెలలు అరెస్ట్ చేస్తా ఒక్కొక్కటి మరి ఈ బెదిరింపులు ఎందుకన్నా? పిచ్చేవాడు పిచ్చి మాటలు అంతే అంతే. ఏమి నమ్మేది? జనాలు నమ్మకేక మరి 11 సీట్లలో కూర్చోబెట్టింది. ఏంది వచ్చేది? వాడు డబ్బుతో నేను వద్దాము, డబ్బు వరుద్దాము. ఇప్పుడు 4000 అన్నాడు, ఆయన వచ్చాడు. నేను 6000 అంట నేను వస్తాను అనే లెక్కలో ఉన్నాడు తప్పితే వేరే లెక్క లేదు. అంతా పిచ్చాడు చేతిలో రాయన్న లెక్కలో ఉన్నాడు. చివరిగా అన్న ఈ రోజున తిరుమల తిరుపతి క్షేత్రంలో ఒక్కొక్కటి బయటకు వస్తుంటే అక్కడ జరిగిన ఉదంతాలు, ఆ బంగారం మాయం చేయడం ఏంటి, లేకపోతే లడ్డు కల్తీ ఏంటి, అలాగే శాలువాలు ఏంటి, కనీసం నైతిక బాధ్యత అనేది దానికి ఉండద్దా? అదేమంటే మందు బాటిల్ వాళ్లే పైకి తీసుకెళ్లి వాళ్లే పడేసి మరి అమ్మే పెడుతున్నారు అని అంటున్నాడు. ఆ వెంకటేశ్వర స్వామి శాపం మాత్రం గ్యారెంటీ తగిలింది. అంతే. మళ్ళీ జగన్ ఏమి లేదు. ఇక ఆడు తండ్రికి ఎట్ట తగిలిందో, తండ్రి కనుక ఆ కొండల మీద ఇది పెడతా అన్నాడే చర్చి పౌరాలు కొట్ట, ఆ టైపులోని వీడికి కూడా ఆ కర్మ పట్టింది. అంతే, ఏమి లేదు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద విషయం కక్కుతూనే ఉన్నారనేది జనాల మాట. ఎందుకు ఆయన అంటే ఈ రోజు పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకురాబోతున్నారు, అక్కడ అందరికీ మంచి చేయాలని, అమరావతి మన క్యాపిటల్ అని, మనకి బాగా అభివృద్ధిలోకి వచ్చిద్దని పెద్ద పెద్ద కంపెనీలు కూడా వస్తాయి, అక్కడికి బాగా డెవలప్ చేస్తాడు. చంద్రబాబు గారు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ బాగా ఒక మాట మీదే నిలబడి అన్ని చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా ఎక్కడెక్కడ ఏమీ లేదు, చక్కగా ఇస్తున్నారు. అన్ని పథకాలు కూడా బాగా చక్కగా ఇస్తున్నారు. వాళ్ళు ఏదో చెప్పుకుంటారు. ఆడి పేరేంటి? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అట్టా చెబుతా ఉంటాడు. ఊరిక రెచ్చగొడతాము, అభివృద్ధి చేయకుండా ఆగం చేసేసే పరిస్థితిలో ఉన్నాడు. కానీ నేను వస్తే ఒక్కొక్కటి సంగతి ఆడవాళ్ళేముంది, చంద్రబాబు గారు నాయుడు తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి బయట తిరిగే పనే లేదు. ఏడ తీసుకెళ్ళేస్తారో తెలియదు. ఆ తెలియని టైంలో ఇట్ట వాగుడు కూడా ఆగటం పెద్ద తప్పు. మన టైంలో ఉద్యోగాలు రాలేదు, పరిశ్రమలు రాలేదు, కనీసం వీళ్ళు చేస్తున్నారని. మన టైంలో ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు, సరిగా సక్రంగా ఇయ్యలేదు. ఈ పొంగ ఈ కోతలు ఇట్ట ఎదవ పనులు చేస్తున్నాడు. పార్టీని దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. కోట్లు సంపాదించుండారు వాళ్ళ నాన్న టైం కానీ ఎక్కడ పడితే అక్కడ అవి ఖర్చు పెట్టాలని చూస్తున్నాడు. అవి ఖర్చు పెట్టినా అవి తినేసేస్తారు, ఆడికేం ఓటేయరు. ఈ ప్రజలు నమ్మరు.
నమ్మరు, ప్రజలు నమ్ముతానికే లేదు అసలు. చంద్రబాబు గారు బాబాయ్ ఈ వయసులో కూడా ఆయన అంత కష్టపడి పని చేస్తున్నాడు, ఇంకా పథకాలు ఇస్తున్నాడు. ఏంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందంటావు? చంద్రబాబు గారి పరిపాలనకే బాగానే ఉంది, సక్రంగా చేస్తున్నాడు, ఒకరితో మాట పడతలేదు, సక్రంగా పరిపాలిస్తున్నాడు, అన్ని జాతులకి ఇస్తున్నాడు. ఒక జాతి అనే కాదు, అన్ని జాతులు శుభ్రంగా చేసుకుంటూ వస్తున్నాడు. ముసలాళ్ళు కానీ ముత్తకాళ్ళు కానీ అందరితోటి. టీచర్ పోస్టులు వచ్చినాయి, కానిస్టేబుల్ పోస్టులు వచ్చినాయి, ఇవన్నీ బాగా దిట్టంగా వచ్చినాయి. ఇస్తున్నాడు. ఆయన నమ్మకం ఆయన ఎందుకు నమ్ముతారు? ఆడికి ఎన్ని కోట్లు ఉండా కానీ ఆయన నమ్మకం పోయింది. ఆయన నమ్మకంతో ఇక లేదు. డబ్బులు ఇచ్చినా గెలవడు, ఓరక జనాన్ని తీసుకొస్తాడు, ఆ జనం ఓట్లు వేయరు, సావరు, ఆ డబ్బు కాజేసి చక్కగా వెళ్ళిపోతారు. మొన్నటి తడవ కూడా డబ్బు కాజేసి చంద్రబాబు గారికి ఓట్లు చక్కగా వేశారు. వీడి దగ్గర డబ్బు కాజేయాలిగా, గవర్నమెంట్ సొమ్ము వచ్చేంత దీని ఉండారు. అబ్బా కొడుకు ఇద్దరు ఏడబడితే కావాల్సిన కట్టారు. ఆ జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, రాజకీయంలోకి కాదు కాదు. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు కూడా కావాల్సిన సంపాదించుకున్నారు శుభ్రంగా. ఇంకా వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళు కూడా రారు, వాళ్ళు పక్క తప్పుకుని ఇంకా వాళ్ళు రారు, సావరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.